Dear viewers, welcome to World History class. Today we are going to discuss about fascism and its origin in Italy, fascism theorems, Benito Mussolini and his contribution, rise and downfall. ఈరోజు మనం ఇటలీలో ఫాసిజం ఆవిర్భావానికి దోహదం చేసిన కారకాలు, ఫాసిజం సిద్ధాంతాలు, బెనిటో ముస్సోలిని ఉన్నతి పతనం, అతని యొక్క దేశీయ విదేశాంగ విధానం అనే అంశాల గురించి చర్చించుకుందాం. ఫాసిజం పాషియో అనే ఇటాలియన్ పదం నుంచి ఇది ఉద్భవించింది. పాసియో అనగా పుల్లల మోపు. ప్రాచీన రోమన్ కాలంలో న్యాయమూర్తులు తమ తీర్పులు వెలువరించడానికి ముందు పుల్లల మోపును, గొడ్డలిని పక్కన వాళ్ళు ధరించేవారు. పుల్లల మోపు ఐకమత్యానికి చిహ్నం, గొడ్డలి అధికారానికి చిహ్నం. ఇది కేంద్రీకృత ఏక వ్యక్తి పాలనకు, సంపూర్ణ జాతీయతావాదానికి దారితీసిన సిద్ధాంతంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఫాసిజం ఇటలీలో ఆవిర్భవించడానికి, వృద్ధి చెందడానికి దోహదపడిన కారకాలను మనం పరిశీలిస్తే, వర్సైల్ సంధి 1919లో ఇటాలియన్లకు ఆశాభంగం కలిగించిన సంధి షరతులు, అలాగే ఇటలీలో నెలకొన్న ఆర్థిక దుస్థితి, ఇటాలియన్ ప్రభుత్వ బలహీనత, దాని విధానాలు, సోషలిస్ట్ ఉద్యమాలు, ఇటలీలో ఉన్న రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, ఇటాలియన్ జాతీయాభిమానుల కృషి, ఇటాలియన్ రచయితల పాత్ర, అలాగే ముస్సోలిని వ్యక్తిత్వం, ముస్సోలిని యొక్క ప్రచారాంశాలు, ముస్సోలిని యొక్క నాయకత్వం, ఇవన్నీ ఇటలీలో ఫాసిజం ఆవిర్భవించి వృద్ధి చెందడానికి కారకాలుగా చెబుతున్నారు. వర్సైల్ సంధి 1919లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మిత్ర రాజ్యాల తరపున ఇటలీ పోరాడడం జరిగింది. ట్రెంటినో, ట్రెస్టీ, ఆస్ట్రియా, అల్బేనియా ప్రాంతాలను, టర్కీ, జర్మనీ భాగాలను కొంత ఆశించింది. అయితే కేవలం ట్రెంటిన్, దక్షిణ టెరోల్ ప్రాంతాలు మాత్రమే పొందింది. దీనికి నిరసనగా ఇటాలియన్ ప్రధానమంత్రి అర్లెండో ఆ సమావేశం నుంచి బయటికి రావడం జరిగింది. ఇటాలియన్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు, తమ జాతి ప్రయోజనాలు కాపాడే సమర్థ ప్రభుత్వం కోసం వారు ఎదురు చూశారు. అదే ఫాసిజం ఆవిర్భవించడానికి బీజాలు వేసింది. అలాగే ఇటలీలో నెలకొన్న ఆర్థిక దుస్థితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ రాజకీయంగానే కాక ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయింది. వ్యవసాయం, పరిశ్రమలు కుంటుపడ్డాయి. విదేశీ వ్యాపారం తీవ్రంగా దెబ్బతినింది. ఖజానా ఖాళీ అయింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల విపరీతంగా అయింది. నిరుద్యోగం ఒకవైపున అత్యధికంగా నమోదవుతుంది. రుణభారము పెరుగుతూ జీవన ప్రమాణాల తగ్గుదల ఇటాలియన్ ఆర్థిక వ్యవస్థలో క్రమంగా కనపడింది. ఆహారపు కొరత, ధరల పెరుగుదల ఆ కాలంలో ఉన్న ఆర్థిక దుస్థితికి సూచనలుగా చెప్తున్నారు. అలాగే అప్పటి ఇటాలియన్ ప్రభుత్వం బలహీన స్థితిలో ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడడం కోసం 3వ విక్టర్ ఇమాన్యుయల్ రాజుగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ఆ పారిస్ సంధి షరతులను, అలాగే నాటి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే సమర్థత నాటి ప్రభుత్వానికి లేకపోవడం కూడా ఫాసిజం ఆవిర్భావానికి, వృద్ధి చెందడానికి పరోక్ష కారణమైంది. ఇంకా సోషలిస్ట్ ఉద్యమాలకు వస్తే, ఆర్థిక దుస్థితిని, ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా తీసుకుని సోషలిస్టులు, కమ్యూనిస్టులు విజృంభణ చేశారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు సమ్మెలు పూర్తిగా నిరంతరం కొనసాగాయి. ఇలాంటి సమయంలో ఈ సోషలిస్టు ఉద్యమాలకు ప్రతీకారాత్మకంగా ఫాసిజం ఆవిర్భవించడానికి కారణమైంది. ఇంకా సోషలిస్టులు, క్యాథలిక్లు, ఉదారవాదులు, అనేక పార్టీలు, రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర గందరగోళం ఇటలీలో కనిపించాయి. వీటి సరిదిద్దకపోవడం కూడా ఫాసిజం వృద్ధి చెందడానికి ఒక పరోక్ష కారణమైంది. ఇంకా జాతీయ అభిమానుల కృషిని మనం పరిశీలిస్తే, సోషలిస్టులు, కమ్యూనిస్టులు అరాచక పరిస్థితులను కాపాడడానికి భూస్వాములు, మధ్యతరగతి వారు, విద్యావంతులు జాతీయ భావ ప్రేరేపితులై జాతీయ పక్షం వహించే ఫాసిజానికి మద్దతు ఇవ్వడం జరిగింది. దేశమంతటా ఫాసిస్ట్ క్లబ్లు విపరీతంగా పెరిగాయి. ఫాసిస్ట్ జాతీయ పార్టీగా వృద్ధి చెందడానికి కారణమైంది. ఇంకా ఇటాలియన్ రచయితల పాత్ర మనం పరిశీలిస్తే, రాజ్యం భూమిపై వెలిసిన ఒక బలమైన రాజ్యంగా హెగెల్ వర్ణించారు. భగవంతుని స్వరూపమే రాజ్యమని చెప్పారు. ఇలా ఇటాలియన్ రచయితలు జాతీయవాద భావాలు పెంపొందించడానికి కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన
ప్యారిస్ శాంతి సమావేశం చర్చలు కానీ వర్సైల్ శాంతి షరతులు కానీ ఇటాలియన్ దేశభక్తులకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇటాలియన్ ఆర్థిక దుస్థితి చక్కదిద్దే ప్రభుత్వం వైపు వారు ఎదురు చూడసాగారు. ఇటాలియన్ ప్రభుత్వ బలహీనత వారిని పూర్తిగా బలమైన ప్రభుత్వానికి పట్టం కట్టేదానికి ఆసరా చేసింది. అలాగే రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, జాతీయాభిమానుల కృషి, ఇటాలియన్ రచయితల పాత్ర ఇవన్నీ ఫాసిజం ఇటలీలో వృద్ధి చెందడానికి దోహదకారకాలుగా పనిచేశాయి. ఇక ఫాసిజం సిద్ధాంతాలను మనం పరిశీలిస్తే రాజ్యాధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావాలి అని ఫాసిజం ఉద్బోధిస్తుంది. దేశంలో ఫాసిస్ట్ పార్టీ తప్ప వేరే ఇతర రాజకీయ పార్టీలు ఉండరాదు. ఫాసిస్ట్ పార్టీ నాయకుడే దేశాన్ని నేతగా ఉండాలి. చట్టానికి అతడు అతీతుడు, సర్వోన్నత అధికారి. దేశ ప్రజలంతా అతనికి విధేయులుగా ఉండాలి. ప్రభుత్వ చర్యలు విమర్శించకూడదు, ఎదిరించకూడదు. ఎదిరించిన వారు శిక్షార్హులు. అలాగే వ్యక్తి ప్రాముఖ్యత కంటే దేశ శ్రేయస్సు ముఖ్యం. దేహం అంగాలు, ఈ రాజ్యం ముఖ్యమైనది. వ్యక్తి రాజ్యం కొరకు నశించాలి, రాజ్యం వ్యక్తి కొరకు కాదు అనేది ఫాసిజం యొక్క ముఖ్య సిద్ధాంతం. వ్యక్తిగత సామ్యవాద, ప్రజాస్వామ్య, ఉదారవాద సిద్ధాంతాలకు ఫాసిజం వ్యతిరేకం. ఫాసిజం వ్యక్తిగత ఆస్తిని సమర్థించింది, ప్రైవేట్ ఆస్తిని వృద్ధి చెందడానికి దోహదం చేసింది. అయితే సమాజ శ్రేయస్సుకు అది దోహదపడాలని తెలిపింది. ఫాసిజం తీవ్ర జాతీయతావాదాన్ని ప్రచారం చేసింది. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే ఇటాలియన్ జాతి గొప్పది అని తెలిపింది. సైనిక శక్తి వృద్ధి కోసం అది చర్యలు తీసుకుంది. అరాచకాన్ని అరాచకంతోనే, హింసను హింసతోనే అంతం చేయాలని తెలిపింది. యుద్ధంలోనే ఉత్సాహం చూపాలని తెలిపింది. ఫాసిస్టులకు అంతర్జాతీయ సంబంధాలతో విశ్వాసం లేదు. అంతర్జాతీయ శాంతి పిరికి పందల కళ అని వారి విశ్వాసం. ఫాసిజం పురుషులను దృఢకాయులుగా, యుద్ధ వీరులుగా తీర్చిదిద్దాలని, స్త్రీలు జాతిని పెంపొందింపచేసే మాతృమూర్తులుగా ఉండాలని ఉద్బోధించింది. ఇలా సామ్రాజ్య విస్తీర్ణకు, మితిమీరిన జాతీయతావాదానికి ఫాసిజం సిద్ధాంతాలు దోహదం చేశాయి. ఇటలీలో ఫాసిస్ట్ పార్టీకి ఏకైక నాయకుడు బెనిటో ముసోలిని. బెనిటో ముసోలిని 1883లో ఇటలీలో ఫ్లోరి అనే ప్రాంతంలో ఒక కుమ్మరి కుటుంబంలో జన్మించడం జరిగింది. సోషలిస్ట్ పార్టీని సమర్థించేలా ఉన్న అవంతి పత్రికకు సంపాదకుడుగా పనిచేయడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా, ఇటలీ, స్విట్జర్లాండ్ తదితర రాజ్యాలలో సామ్యవాద ప్రచారానికి అతను ఉద్యోగం చేయడం జరిగింది. ఆ పార్టీని త్యజించి పోపులోడో ఇటాలియా అనే పత్రికను సొంతంగా స్థాపించాడు. ఇటలీ జాతీయతావాదాన్ని ఈ పోపులోడో డి ఇటాలియా పత్రిక ద్వారా చేయడం జరిగింది. సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో అతను పాల్గొనడం జరిగింది. 1917 వరకు సైనికుడిగా సేవను అందించడం జరిగింది. అయితే యుద్ధం ముగిసిన తరువాత అసంతృప్తి పార్టీలన్నింటినీ మిలాన్ నగరంలో సమావేశం చేసి 1919లో పాషియో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1921లో ఒక రాజకీయ పార్టీని, ఫాసిస్ట్ పార్టీని బెనిటో ముసోలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫాసియో అనగా పుల్లల మూపు. ప్రాచీన రోమన్ కాలంలో న్యాయమూర్తులు తమ తీర్పులు వెల్లడించే ముందు పుల్లల మూపు గొడ్డలి తీసుకువచ్చేవారు. పుల్లల మూపు ఐకమత్యానికి చిహ్నం, గొడ్డలి అధికారానికి చిహ్నం. ఇదే ఫాసిస్ట్ పార్టీ పదంగా మారింది. ఇలా నియంతృత్వము, నిరంకుశత్వము, జాతీయతావాద భావాలకు నిలయంగా ఫాసిస్ట్ పార్టీ మారింది. ఫాసిస్ట్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా బెనిటో ముసోలిని రూపాంతరం చెందించి దృఢమైన క్రమశిక్షణ గల, క్రియాశీలత గల సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి నల్ల చొక్కాలు, యూనిఫామ్ వేయడం జరిగింది. వీరి అధికార చిహ్నం పుల్లల మోపు మరియు గొడ్డలి. ఇది ఐక్యత, అధికారానికి చిహ్నం. 1919లో దీని సభ్యులు 22,000, 1921 నాటికి 5 లక్షలు. అలా 1922 సెప్టెంబర్లో ప్రభుత్వ అధికారాన్ని హస్తగతం చేయడానికి తన అనుచరులందరినీ చెలో రోమ్ అనే పిలుపును ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా బ్యాలెట్ పద్ధతి ద్వారా అధికారంలోకి రావడం అసాధ్యమని ముసోలిని గ్రహించాడు. బల ప్రయోగం ద్వారా అధికార కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. 1922లో ముస్సోలిని తమ ఫాసిస్ట్ కార్యకర్తలకు చెలో రోమ్ అనే నినాదంతో కార్యకర్తలందరినీ రోమ్ రమ్మని చెప్పడం జరిగింది. అప్పటి పరిస్థితిని అదుపులో చేయడంలో స్థానిక ప్రభుత్వం విఫలం చెందడంతో ఇటలీ రాజు
ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముస్సోలినీని అధికార కైవసం చేసుకోవడానికి, అధికారం స్వీకరించడానికి ఆహ్వానించడం జరిగింది. ఈ విధంగా అప్పటి ఇటలీ రాజు విక్టర్ ఇమాన్యుయల్ ఇటలీ ప్రధానమంత్రి లూగి ఫాక్టాను బర్తరఫ్ చేసి బెనిటో ముస్సోలినీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం జరిగింది. 1922 అక్టోబర్ 30న ముస్సోలినీ అధికార కైవసం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఫాసిస్ట్ పార్టీ జాతీయ నాయకుడుగా, ఇటాలియన్ నాయకుడుగా అతను కీలకమైన విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. బెనిటో ముస్సోలినీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక రకాల దేశీయ విధాన మార్పులను తీసుకురావడం జరిగింది. ఫాసిస్ట్ పార్టీ తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీని అతను దేశంలో ఉండనివ్వలేదు. అనేక రకాల ఆర్థిక సంస్కరణలు చేపట్టడం జరిగింది. వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. విద్యాపరంగా, మతపరంగా, పారిశ్రామిక పరంగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ముస్సోలినీ ఇటలీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. వ్యక్తి స్వాతంత్రాన్ని, పత్రికా స్వాతంత్రాన్ని పూర్తిగా నిషేధించాడు. పత్రికల యొక్క హక్కులను కాలరాచడం జరిగింది. పుడస్టాస్ అనే ఉద్యోగుల అధికారం కింద ఇటలీలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫాసిస్టులు ఇటలీ ప్రజల రాజకీయ జీవితాన్ని శాసించడమే కాకుండా ప్రజల జీవన విధానాల్లో ప్రతి అంశాన్ని జోక్యం చేసుకోవడం జరిగింది. పాత కార్మిక సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో సిండికేట్లు అనే సంఘాలు స్థాపించడం జరిగింది. కార్మికుల సిండికేట్ల నమూనాలోనే యజమానుల సంఘాలు ఏర్పాటు చేశారు. కార్మికులకు, యజమానులకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి ఈ సిండికేట్లు జోక్యం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫాసిస్ట్ పార్టీ 20 మంది సభ్యులతో ఒక మండలి ఏర్పాటు చేసి ఆ మండలికి ముస్సోలినీ అధ్యక్షుడిగా చేసి పార్టీ అభిప్రాయమే ప్రభుత్వ అభిప్రాయంగా, పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలుగా మార్చడం జరిగింది. 1930లో పార్లమెంట్ను రద్దు చేసి తానే నాయకుడిగా ప్రకటించుకోవడం జరిగింది. పార్లమెంట్ను రద్దు చేసిన తరువాత పుడస్టాట్స్ అనే ఉద్యోగుల అధికారంతో, ఉద్యోగుల యొక్క విభజనతో తన ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. ఆర్థిక సంస్కరణల విషయానికి వస్తే వ్యవసాయం, పరిశ్రమలు మొదలగు వాటిలో ప్రభుత్వ నియంత్రణలు వచ్చి ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారులకు, కార్మికులకు సిండికేట్ల ద్వారా సమస్యలను పరిష్కరించడం జరిగింది. అలాగే వ్యక్తిగత హక్కుల కంటే రాజ్యాధికారం మహోన్నతమైనదని, వ్యక్తి రాజ్యం కొరకు నశించాలని చెప్పడం జరిగింది. ఇటలీ దేశాన్ని వ్యవసాయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముస్సోలినీ ప్రయత్నాలు చేయడం జరిగింది. ధాన్యం కోసం పోరాటం అనే నినాదంతో చిత్తడి నేలలు, బంజరు భూములను, వ్యవసాయ యోగ్యం కాని భూములను పూర్తిగా వ్యవసాయ భూములుగా మార్చడం జరిగింది. శ్రేష్టమైన ఎరువులు ఉపయోగించి ఆహార ధాన్యం విషయంలో, ఉత్పత్తి విషయంలో శీఘ్రమైన అభివృద్ధిని సాధించడం జరిగింది. ఇటలీని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి ఆర్థిక చర్యలు తీసుకున్నాడు. పరిశ్రమలు స్థాపించి ప్రజా ఉపయోగ పనులు చేపట్టడం జరిగింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించుటకు చర్యలు తీసుకున్నాడు. పోప్తో చర్యలు జరిపి చర్చల పరిష్కారం కోసం 1929లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఫలితంగా పోప్ ముస్సోలినీ నాయకత్వంలో ఉన్న ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. ఇలా మతపరంగా కూడా శాంతియుత ప్రయత్నాలు చేయడం జరిగింది. పోప్తో 1929లో లాట్రిన్ ఒప్పందం చేసుకోవడం వల్ల పోప్ వాటికన్ సిటీపై పూర్తి హక్కులు ఇచ్చి క్యాథలిక్ క్రైస్తవులకు అధికారిగా గుర్తించడం జరిగింది. ఇలా పోప్తో ఉన్న వివాదాన్ని శాశ్వతంగా అంతం చేసి ఇటలీలో క్యాథలిక్కులు ముస్సోలినీకి మద్దతు ఇచ్చేటట్లు చేయడం జరిగింది. ఇటలీలో రైల్వేల విస్తరణ కోసం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, రైలు ఇంజన్లు, నౌకా రవాణా నిర్మాణాలు, విదేశీ వర్తకానికి అమిత ప్రోత్సాహం అందివ్వడం జరిగింది. 1938 నాటికి ఇటలీలో అనేక రకాల పరిశ్రమలు వివిధ దేశాలలో, రష్యా, టర్కీ, దక్షిణ అమెరికాలలో నౌకలను ఎగుమతి చేసే స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక విద్యా సంస్కరణల విషయానికి వస్తే ప్రభుత్వం అదుపులోకి విద్యాలయాలను పూర్తిగా తేవడం జరిగింది. ప్రాథమిక, ద్వితీయ స్థాయిలో ఫాసిస్ట్ పార్టీ సిద్ధాంతాలను బోధించడం జరిగింది. వాటిని నిర్బంధం చేయడం జరిగింది. విద్యాలయాలకు ఉన్నతాధికారులు, అలాగే పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు సైతం ఫాసిస్ట్ సభ్యులు, ఫాసిస్ట్ పార్టీ వారే ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా జాతీయవాదాన్ని, అలాగే తీవ్ర జాతీయతావాద అంశాలకు ప్రాధాన్యం విద్యారంగంలో ఇవ్వడం జరిగింది. ఇంకా పారిశ్రామికంగా వాటి సంస్కరణల విషయానికి వస్తే పారిశ్రామికవేత్తలను ఆదుకునేందుకు దీర్ఘకాలిక రుణ విధానాన్ని ప్రకటించాడు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే రైళ్లు, నౌకలు, విమానాలు
ఇంజన్లు వంటి తయారు చేసే పరిశ్రమలు ప్రోత్సహించడం జరిగింది. కార్మికుల వేతనాల పెంపు, పని గంటల కుదింపు, వేతనాల స్థిరీకరణ వంటి విషయాలలో శ్రద్ధ కనిపించడం జరిగింది. ఇటలీని పారిశ్రామికంగా స్వయం సమృద్ధి గల దేశంగా తీర్చిదిద్దడం జరిగింది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సహకారంతో నూతన ప్రణాళికలు రూపొందించి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనే దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయడం జరిగింది. ఇలా ముస్సోలిని పారిశ్రామికంగా ఇటలీని ఒక స్వయం సమృద్ధి గల దేశంగా తీర్చిదిద్దడం జరిగింది. నౌకారంగంలో ఆధిక్యతను సంపాదించడానికి నౌకలు తయారు చేసే కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. విదేశాలకు నౌకా మార్గాలలో సంక్షేమ చర్యలు తీసుకోవడం జరిగింది. బాల్కన్, టర్కీ, సోవియట్ యూనియన్, ఈజిప్ట్, ఇండియా నౌకా రహదారి మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నౌకా మార్గాలను, యుద్ధ నౌకల నిర్మాణానికి, వైమానిక రంగ వృద్ధికి అనేక రకాల సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పారిశ్రామిక రంగంలో నూతన ఒరవళ్ళు తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా ఫాసిస్ట్ పార్టీ యొక్క విదేశాంగ విధానాన్ని మనం పరిశీలిస్తే ట్యునీషియా అలాగే ఇటాలియన్ ప్రాంతాల పట్ల తిరిగి ఆధిపత్యం సంపాదించడం, అలాగే వలసల పోటీ చేయడం, 1919 వర్సైల్ సంధిలో కోల్పోయిన భాగాలు తిరిగి పొందడానికి ప్రయత్నించడం జరిగింది. దీనిలో భాగంగానే గ్రీసు ఇటలీ వివాదం, యుగోస్లోవియాతో సంధి, ఆఫ్రికా లిబియాల్లో వలసలు ఏర్పాటు చేయడం, అబిసినియాపై దాడి చేయడం, రోమ్, బెర్లిన్, టోక్యో కూటమిని ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా ఇటలీ ప్రతిష్టను పెంపొందించడం, స్పెయిన్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకుని స్పానిష్ ప్రభుత్వంలో ఏర్పాటులో పాత్ర వహించడం, చివరికి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వరకు ముస్సోలిని క్రియాశీలకమైన విదేశాంగ విధానాన్ని పాటించడం జరిగింది. ఈ విదేశాంగ విధానంలో ఇటలీ దేశ గౌరవ మర్యాదలను ప్రపంచంలో పెంచడమే ముస్సోలిని ఏకైక లక్ష్యంగా చెప్పవచ్చు. దీనికి ముస్సోలిని దురాక్రమణ విధానాన్ని అనుసరించడం జరిగింది. ఫాసిస్టులు యుద్ధాన్ని ఒక పరిశ్రమగా ఏర్పాటు చేయడం జరిగింది. ముస్సోలిని ప్రాచీన రోమ్ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. ట్యునీషియా, కార్సికాలను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం ద్వారా ఫ్రాన్స్ ఇటలీ సంబంధాల్లో మార్పులు, ఘర్షణలు జరిగాయి. అలాగే అబిసినియా, ఇథియోపియాపై దాడి చేయడం ద్వారా ఆఫ్రికాలో ఒక నూతన మార్పును తీసుకురావడం జరిగింది. ఇంకో గత కాలంలో అబిసినియా ఇటలీని ఓడించిన గత చరిత్ర జ్ఞాపకాలను చూడపడానికి ఇతను అబిసినియాపై దాడి చేసి ఆక్రమించడం జరిగింది. మాల్టా, ఫ్యూములను ఆక్రమించి ఆల్బేనియాపై ఆధిపత్యం పొందాలని నిర్ణయించడం జరిగింది. 1923లో గ్రీసు, ఇటలీ మధ్య వివాదం ఏర్పడింది. ఆ వివాదాన్ని ఆసరాగా చేసుకుని గ్రీకు ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. యుగోస్లోవియాతో సంధి చేసుకుని ఫ్యూమ్ ప్రాంతాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత అబిసినియాపై దాడులు చేసింది. ఆఫ్రికా, లిబియాల్లో వలసలు ఏర్పాటు చేసింది. 1935లో అబిసినియాపై దాడి చేసినప్పుడు నానాజాతి సమితి దీన్ని నివారించలేకపోయింది. జపాన్, జర్మనీ, ఇటలీ 1936లో యాంటీ కొమింటర్న్ కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుని బెర్లిన్, టోక్యో, రోమ్ పక్షంగా ఏర్పడింది. ఇలా రోమ్, బెర్లిన్, టోక్యో కూటమి తర్వాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పానిష్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం జరిగింది. అక్కడి సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు 1939 నాటికి జనరల్ ఫ్రాంకో కీలకమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇటాలియన్ ఫాసిస్ట్ ప్రభుత్వం ముస్సోలిని దోహదం చేయడం జరిగింది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ జర్మనీ మిత్ర రాజ్యాల తరపున పోరాడడం జరిగింది. జర్మనీకి సహాయంగా ఇటలీ వెళ్ళినప్పుడు, అలాగే ఇటలీకి సహాయంగా జర్మనీ ఆఫ్రికా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కొన్ని విజయాలు సాధించడం జరిగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ముస్సోలిని అపజయాలు ఎదుర్కొని చివరికి పతనం కావడం జరిగింది. ఇలా అక్షరాజ్యాలకు అనుకూలంగా ఇటలీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని 1943 నాటికి లొంగిపోయే దశకు చేరింది. అయినప్పటికీ ముస్సోలిని యుద్ధం కొనసాగిస్తడంతో స్వదేశీయులే అతన్ని పట్టుకుని కాల్చి చంపడం జరిగింది. ఏప్రిల్ 28న 1945లో ముస్సోలిని ఉత్తర ఇటలీలో తమ స్వదేశస్థుడి చేతిలి తుపాకీ గుండ్లకు గురి కావడం జరిగింది. ఈ విధంగా ముస్సోలిని మృతితో ఫాసిజం అంతమైంది. ఇలా ఇటలీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినప్పటికీ తన అధికార కాంక్ష వల్ల, నిరంకుశత్వం వల్ల అతను పతనం కావడానికి దోహదమైంది. ఇలా ప్రపంచ చరిత్రలో ఒక నిరంకుశ నేత, నియంత ఉన్నతి, పతనం ఈ విధంగా కొనసాగింది.
ఇలా ప్రపంచ చరిత్రలో ఒక నియంత, ఒక నిరంకుశ నేత బెనిటో ముసోలినిగా చరిత్రలో నిలిచడం జరిగింది. ఇలా ఫాసిజం ఇటలీలో దోహదం పడడానికి అనేక కారకాలు దోహదం చేశాయి. వర్సైల్స్ సంధి, ఇటలీలో నెలకొన్న ఆర్థిక దుస్థితి, ఇటాలియన్ ప్రభుత్వం యొక్క బలహీనత, సోషలిస్ట్ ఉద్యమాలు, నాటి రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, అలాగే ఇటాలియన్ జాతీయ అభిమానుల కృషి వల్ల, ఇటాలియన్ రచయితల పాత్ర వల్ల బెనిటో ముస్సోలిని ఆధ్వర్యంలో ఫాసిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఫాసిజం సిద్ధాంతాలను మనం పరిశీలిస్తే రాజ్యాధికారం ఒక వ్యక్తి చేతిలోనే ఉండాలని చెబుతుంది. ఫాసిస్ట్ పార్టీ ఒక్కటే దేశంలో ఉండాలని అంటుంది. ఫాసిస్ట్ పార్టీ నాయకుడే దేశ నాయకుడిగా చలామణి కావాలని తెలుపుతుంది. వ్యక్తి కంటే రాజ్యం గొప్పది, రాజ్యం కోసం వ్యక్తి నశించాలని తెలుపుతుంది. సామ్యవాద, ఉదారవాద, వ్యక్తివాద, ప్రజాస్వామ్యవాదాలకు ఇది వ్యతిరేకం. వ్యక్తిగత ఆస్తిని సమర్థిస్తుంది. అలాగే తీవ్ర జాతీయతావాదాన్ని వృద్ధి చేస్తుంది. సైనిక శక్తి ద్వారా అనేక లక్ష్యాలు సాధించవచ్చని తెలుపుతుంది. అంతర్జాతీయత, అంతర్జాతీయ శాంతి పిరికి పందల కాలని తెలుపుతుంది. పురుషులకు యుద్ధం, స్త్రీలకు కుటుంబం ముఖ్యమైనదని తెలుపుతుంది. ఇలా బెనిటో ముసోలిని తన సిద్ధాంతాలను, ఫ్యాసిజం సిద్ధాంతాలను ఫ్యాసిస్ట్ పార్టీ ద్వారా ప్రజలను ప్రభావితం చేసి బలవంతంగా అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఒక సామాన్య జీవితం నుంచి వచ్చిన బెనిటో ముసోలిని అనుకోని రీతిలో పత్రికా సంపాదకుడుగా పనిచేస్తూ, తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేసి, తర్వాత ఫాసిస్ట్ క్లబ్బులను దేశమంతటా వ్యాప్తి చేయడం జరిగింది. ఆ ఫాసిస్ట్ క్లబ్బులే ఫాసిస్ట్ పార్టీగా రూపాంతరం చెందడం జరిగింది. ఎన్నికల్లో పూర్తిగా గెలుపు సాధించలేని బెనిటో ముసోలిని ఫాసిస్ట్ పార్టీ బలవంతంగా అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. నాటి ప్రభుత్వం వాటిని అంతం చేయడంలో, నియంత్రణ చేయడంలో విఫలమైనందువల్ల చక్రవర్తి విక్టర్ ఇమాన్యుయల్ బెనిటో ముసోలిని ప్రభుత్వాన్ని ఆహ్వానించడం జరిగింది. అలా బెనిటో ముసోలిని ప్రభుత్వం ఇటలీని అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, మతపరమైన సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణలు తీసుకువచ్చి ఇటలీని సర్వతోముఖాభివృద్ధికి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఆ ప్రయత్నం రెండవ ప్రపంచ యుద్ధంలో ముస్సోలిని తీసుకున్న విదేశాంగ విధాన చర్యలు ఇటలీని పతనావస్థకు చేర్చడం జరిగింది. ఇటాలియన్ ప్రాంతాల విస్తరణకు, ఆక్రమణకు, వలసల విస్తరణకు అతను చూపిన విదేశాంగ విధానం యుద్ధాలకు దారితీసింది. వర్సైల్ సంధిలో ఆశాభంగం పొందిన ప్రాంతాలను తిరిగి పొందడానికి అతను యుద్ధాలను ఒక ఆయుధంగా తీసుకురావడం జరిగింది. గ్రీసు, ఇటలీ వివాదం కొన్ని ప్రాంతాల ఆక్రమణకు, యుగోస్లోవియాతో సంధి చేసుకోవడం ద్వారా కొన్ని ప్రాంతాల ఆక్రమణకు దారితీసి ఆఫ్రికా, లిబియాల్లో వలసల విస్తరణ చేయడం జరిగింది. చివరకు అబిసినియాపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించడం జరిగింది. రోమ్, బెర్లిన్, టోక్యో కూటమిని ఏర్పాటు చేసి అంతర్జాతీయతలో కొత్త నూతన ఒరవడిని తీసుకురావడం జరిగింది. అదే అక్షరాజ్య కూటమి. ఈ అక్షరాజ్య కూటమి, మిత్రరాజ్యాల కూటమి మధ్య జరిగిన పోరాటమే, యుద్ధమే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండవ ప్రపంచ సంగ్రామంలో ఇటలీ తొలి దశలో విజయాలు సాధించినప్పటికీ చివరికి మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోయి ముస్సోలిని పతనమయ్యాడు. ముస్సోలిని స్వదేశస్తులే కాల్చి చెప్పడం జరిగింది. ఇలా ఒక నియంత, ఒక నిరంకుశ నేత తాను ఏర్పరచుకున్న లక్ష్యాలకు, తాను అనుకున్న సిద్ధాంతాలకు నకారాత్మకంగా ఉండడంతో ఆ దేశం తీవ్రమైన ప్రభావాన్ని తరువాత కాలంలో చూడడం జరిగింది. ఇలా ప్రపంచ చరిత్రలో ముస్సోలినిది ఒక రకమైన చారిత్రక అంకమని చరిత్రకారులు చెబుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్.